2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారు గుర్తించారు కాబట్టి ఇప్పుడు స్పీడ్ పెంచారు. సో ఈ క్రమంలోనే రేపు తాడేపల్లిలో ఒక కీలక సమావేశాన్ని తన క్యాడర్తో ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ కీలక సమావేశమే సంచలనం కాబోతోంది. ఎందుకనే దానికి సంబంధించి కొన్ని అంశాలు ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి వైసీపీ క్యాడర్ భయపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2024లో ఈవీఎంల కారణంగా ఓడిపోయామని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు జూన్ 15 నుంచి సర్ ప్రక్రియ అనేటువంటిది జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది మేధావులు వైసీపీకి సలహాలు ఇస్తూ ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర రాష్ట్రాలలో ఏ రకంగా ఓట్ల తొలగింపు జరిగిందో అలాంటి జరగకుండా ఇక్కడ చూసుకోవాలని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవన్నిటి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. 2029లో గెలిపే లక్ష్యంగా మరి క్యాడర్కి ఒక బిగ్ టార్గెట్ అయితే పెట్టబోతా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే 2 సంవత్సరాల కూటమి పాలనకు సంబంధించి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకువెళ్ళాలి? ఇప్పుడు ఎన్ని రోజులు ఏంటంటే వైసీపీ క్యాడరు ఎంతసేపు ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్కే పరిమితమయ్యారనేటువంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ అభిప్రాయాలను పక్కన పెట్టి కూటమి యొక్క వైఫల్యాలను గ్రామాల్లో ఒక వైసీపీ ఒక క్యాడర్ అంతా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఆ గ్రామాల్లో విస్తరించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తేనే వైసీపీ బలపడుతుంది. ఈ కూటమి యొక్క మోసాలు ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకునే అవకాశం ఉందనేది వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇక్కడ సూపర్ 6 హామీలకు సంబంధించి కానీ, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి సంక్షోభానికి సంబంధించి కానీ, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, ఇంధనం డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి. సో వాటి కారణంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. సో ఇట్లా అనేక రకాలు, అంటే పేదవాడి బ్రతుకు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. సంపద సృష్టించుకునే ఆ మార్గాలు చూపిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పేదోడు సంపాదించుకోవడం కష్టమైంది, ఎంతో కొంత కష్టపడి సంపాదించుకున్న సంపాదన కూడా మరి వీళ్ళు దోచుకున్నటువంటి పరిస్థితులకు వచ్చింది. ఇక రాజకీయంగా కక్షా సాధింపులు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ప్రశ్నించినా వారి మీద కేసులు పెట్టడం, వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని ట్రోల్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని కూడా బూతులు తీయడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిపైన చర్చించి మరి ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలని దానికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా సర్ ప్రక్రియకి సంబంధించి ఈ ఓటర్ ప్రక్రియ ఏదైతుందో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతి పరుల ఓట్లను టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా చేశారు కూడా. ఇప్పటికే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, భయభ్రాంతులకు గురి చేసి ఇటు పార్టీ వైపు లాక్కోవడం కానీ, వారికి సహాయ నిరాకరణ, వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు కానీ, బెనిఫిట్స్ అన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏం చేసైనా సరే ఆ క్యాడర్ ఇటువైపు తిప్పుకోవాలి, జగన్ పేరెత్తకూడదు, వైసీపీ జెండా పట్టుకోకూడదు అనేటువంటి ఒక ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో మరి వైసీపీ క్యాడర్ ఎక్కడ కూడా భయపడటం లేదు. కానీ ఇక్కడ వైసీపీ క్యాడర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు చట్టపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా తటస్థ ఓటర్లకు సంబంధించి కానీ, కొత్తగా ఓట్లు నమోదు చేసుకునేటువంటి వారికి సంబంధించి కానీ వైసీపీ పార్టీ ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే వారిని ఆకట్టుకోవడం ఎలా, వారిని ఆకట్టుకుంటేనే పార్టీ ఇంకా బలోపేతం కావడానికి 2029లో గెలవడానికి స్కోప్ ఉంటుంది. ఈ సర్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో వైసీపీ యొక్క మరొక బాధ్యత ఏంటంటే ఈ డాక్యుమెంట్లకు సంబంధించి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఐడి కార్డ్స్ కానీ, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి కానీ, ధృవీకరణ పత్రాలకు సంబంధించి కానీ సామాన్య ఓటర్లకి ఇవి అర్థం కావు. ఈ డాక్యుమెంటేషన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అవగాహన కల్పించాలి. అంటే వారికి అవగాహన కల్పించాలంటే వైసీపీ క్యాడర్ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది ముందుగా. సో ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా రోజుల నుంచి ఇతర రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ జరుగుతున్నటువంటి తరుణంలోనే వాటన్నిటిని గుర్తించి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను గుర్తించి తన క్యాడర్కి దిశానిర్దేశం చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు నేరుగా జగన్ గారే రంగంలోకి దిగుతూ ఉన్నారు క్యాడర్తో కీలక సమావేశం సందర్భంగా. సో ఇవన్నీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. వారికి ఒక అవగాహన ఉంటేనే గ్రౌండ్లో వాళ్ళు వెళ్ళి పని చేయగలరు. సో అదొకటి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈవీఎంల ద్వారానే 2024 ఎన్నికలు ఓడిపోయామని చెప్పి వైసీపీ క్యాడర్ ఏదైతే చెప్తా ఉందో, మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతో కాదు,
పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో. సో ఈ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే మెజారిటీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 2024లో ఈవీఎంలు పెట్టడం వల్లే ఓడిపోయేవారు అన్నది నిజమవుతుంది. ఇక్కడ కనుక చతికిల పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల చర్చ ఏదవుతుందో అది అబద్ధం అవుతుంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రజల కూటమి పైన ప్రజా వ్యతిరేకత ఉందా లేదన్నది ఇక్కడ తేలుతుంది. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏం చేసైనా ఎక్కువ మెజారిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుంది. సో వాటిని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే వైసీపీ క్యాడర్ వైసీపీ అధిష్టానం కూడా మరి కింద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ పోటీ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ వారందరికీ గట్టి భరోసా అన్ని రకాలుగా ఆర్థికంగా చట్టపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటేనే వాళ్ళు గట్టిగా నిలబడగలుగుతారు. సో వాటికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని లీగల్ టీంను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పార్టీ పరంగా ఒక టీం ఉండాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక గెలిస్తే వైసీపీ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కాబట్టి వైసీపీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. సో అక్కడ ఈవీఎంల ద్వారానే జగన్ గారు ఓడిపోయారనే పబ్లిక్లో ఒక చర్చ మొదలవుతుంది. దీని ఇంపాక్ట్ 2029 ఎన్నికలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్తో ఒక సంచలనమైనటువంటి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. సో మరి ఈ కీలక సమావేశంలో తన క్యాడర్కి ఒక టార్గెట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది 2029 ఎన్నికల్లో గెలవడానికి ఒక మొదటి అడుగుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వైసీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి కీలక సమావేశం ఎలాంటి మార్పులకు కారణమవుతుందన్నది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.